హాయ్ అండి, నేను మీ ససి. వెల్కమ్ టు ససీస్ క్యూజైన్. ఈరోజు వీడియోలో అయితే మనం చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ చికెన్ కర్రీ పూరి చపాతీలోని బెస్ట్ కాంబినేషన్ అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా 1/2 కేజీ చికెన్ తీసుకొని మంచిగా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇందులో 2 స్పూన్ల వరకు కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ మసాలాలంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నీ బాగా కలిపి మూత పెట్టి అర్ధగంట పాటు దీనికి నానబెట్టాలండి. ఇలా చేయడం వల్ల మన చికెన్ జ్యూసీగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇవన్నీ కలిపి అర్ధగంట పాటు నాననివ్వాలి. కుక్కర్లో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఇందులో 1/2 టీ స్పూన్ వరకు సోంపు వేసుకోండి. సోంపు ఫ్లేవర్ ఈ కర్రీలో చాలా బాగుంటుంది. సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఆనియన్ అంతా ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం మసాలా పట్టిన చికెన్ని కూడా వేసుకోవాలండి. చికెన్ అంతా ఇందులో వేసుకొని ఆయిల్లోనే ఒక 5 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేయడం వల్ల మనం చికెన్కి పట్టిన మసాలా అంతా కూడా ఆయిల్లోనే మంచిగా వేగి మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూడండి, ఈ విధంగా అంతా బాగా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. వీటికి మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మిక్సీ జార్ తీసుకొని అందులో 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, 2 ఏలకులు, ఒక మరాఠీ మొగ్గ, ఒక చిన్న స్టార్, ఇందులో ఒక బిర్యానీ ఆకు అండి, 1 స్పూన్ గసగసాలు, సన్నగా తురిమిన ఎండు కొబ్బరి అండి. మీరు ఎండు కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు. ఎండు కొబ్బరి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కర్రీకి. ఈ విధంగా మనం మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇందులో 6-7 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల వరకు అల్లం, సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ వేసుకోవాలి. ఇందులో ఒక మీడియం సైజ్ టమాటా కూడా వేసుకొని వీటిని మెత్తగా పేస్ట్ చేసి తీసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మెత్తగా మనం పేస్ట్ చేసుకొని తీసుకోవాలి. ఈ చికెన్ కర్రీకి ఇదే అండి మసాలా. టేస్ట్ చాలా బాగుంటుంది ఈ మసాలా వేయడం వల్ల. చూడండి, 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. చికెన్లో నుండే ఆయిల్, వాటర్ అంతా సపరేట్ అయిపోయి చికెన్ అంతా ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది. ఇందులో మనం మిక్సీ పట్టిన పేస్ట్ని వేసుకోవాలండి. ఈ పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికియడం వల్ల మన మసాలాలంతా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, మసాలాలంతా మంచిగా ఉడికి ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది. ఒకసారి అంతా బాగా కలుపుకొని గ్రేవీకి తగిన విధంగా ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో నేను 1/2 లీటర్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఒకసారి బాగా కలిపి సాల్ట్ అంతా చెక్ చేసుకొని మూత పెట్టి ఒక 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, కంప్లీట్గా 4 విజిల్ వచ్చి ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నాను. ఇందులో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే మన చికెన్ కర్రీ రెడీ అండి. ఇది చపాతీ, పూరీలో టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ససీస్ క్యూజైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.